ఇప్పటి వరకు నేను చేసే ప్రతి వీడియోని మీరు లైక్ చేస్తున్నారు, పాజిటివ్ కమెంట్స్ ఇస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్. ఈ రోజు ఏదైతే వీడియో నేను తీయకపోతున్నానో అది ఎస్టిపి కోసం అని. ఇనిషియల్ వీడియోస్ లో నేను చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్ లోని 3 ఎస్లు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎస్ అంటే ఎస్ఐపి, సెకండ్ ఎస్ ఇస్ ఎస్డబ్ల్యూపి అండ్ థర్డ్ ఎస్ ఇస్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎస్టిపి. సో ఈ ఎస్టిపి ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోకపోతున్నాం అనమాట. లెటస్ సే ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, ఆ ఇన్వెస్టర్ దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉన్నారనమాట. ఆ బల్క్ అమౌంట్ ని ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆయనకి ఏంటంటే అంత అమౌంట్ ని ఒకేసారి ఇన్వెస్ట్ చేసే కన్నా చిన్న చిన్న ఇంటర్వెల్స్ లో చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఆయనకి ఆలోచన. సో ఈ బల్క్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము ఒక లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాము. అండ్ ఆ లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేక అక్కడి నుంచి మనం సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పెట్టుకోవచ్చు. సో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎస్టిపి చేసినప్పుడు ఏంటంటే ఒక ఫండ్ నుంచి, లిక్విడ్ ఫండ్ నుంచి నెక్స్ట్ ఇంకొక ఫండ్ అంటే ఈక్విటీ ఏదైనా మనం ఆప్ట్ చేసుకున్నాం అంటే ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్ కి మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనం ఎంతైతే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తామో, అంటే సో అండ్ సో ఒక 10 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశాను. ఈ 10 లక్షల రూపాయల నుంచి ఎవ్రీ డే నాకు ఒక 1000 రూపీస్ సో అండ్ సో ఫండ్లోకి వెళ్ళాలి. లేదా ఈ 10 లక్షల నుంచి 2000 రూపాయలు నాకు ప్రతి నెల ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే. లేదా ఈ 10 లక్షలు ఏదైతే పెట్టానో 5,000 రూపాయలు ఎవ్రీ వీక్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి సో అండ్ సో ఫండ్ లో. సో ఇలాగ ఏంటంటే మనం బల్క్ అమౌంట్ ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా దాన్ని వేరే వేరే ఇంటర్వెల్స్ లోని మనం ఇన్వెస్ట్ చేస్తాము. అండ్ మార్కెట్ మనకి ఏ రోజైనా మనకి చాలా హైలో ఉన్నదనుకోండి, మనం అప్పుడు స్టాప్ చేయాలంటే అది స్టాప్ చేసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్టిపి మనం మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగే చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డైలీ మనకి ఏదైతే మనం అమౌంట్ మనకి డిడక్ట్ అవుతుందో దానికి అకార్డింగ్లీ మనకి యూనిట్స్ వస్తూ ఉంటాయి. మార్కెట్ అప్ లో ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి, మార్కెట్ డౌన్ ఉన్నదంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఇలాగ ఏదైతే ఉన్నదో అది మనకి యూనిట్స్ అలొకేషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ రెగ్యులర్ గా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా మనకి కొంచెం ఎక్కువ అందులోని రిటర్న్స్ వస్తాయి అన్నమాట. లేదా ఎప్పుడైనా మనం స్టాప్ చేసి మళ్ళీ మనం ఇంకొక ఫండ్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ప్రాక్టీస్, చాలా మంచి టూల్. ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇందులోని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. డైలీ ఆప్షన్ తీసుకోండి, వీక్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా మంత్లీ ట్వైస్ ఎలాగ కావాలంటే అలాగే చేసుకోవచ్చు అనమాట. సో ఈ డెట్ ఫండ్ లో ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో లిక్విడ్ ఫండ్ లోని, ఈ లిక్విడ్ ఫండ్ లో కూడా మనకి ఏంటంటే డైలీ మనకి రిటర్న్స్ వస్తుంటాయి. 1 lakh కి ఆల్మోస్ట్ 14 to 15 రూపీస్ అవి మనకి డైలీ వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఏదైతే మనం సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పెట్టుకొని మనం మనీని ట్రాన్స్ఫర్ చేస్తామో లిక్విడ్ నుంచి ఈక్విటీలోకి, సో ఈక్విటీలోకి వచ్చినప్పుడు కూడా మన ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో మీరేమో బెంగపడక్కర్లేదు, అయ్యో ఇంత లంసమ్ అమౌంట్ ని నేను లిక్విడ్ ఫండ్ లో పెట్టేసాను అండ్ ఆ మనీ నాది వేస్ట్ అవుతుంది, అక్కడ ఎటువంటివి కూడా మూమెంట్స్ లేవు అన్నది. మనకి అక్కడ డైలీ రిటర్న్స్ కూడా వస్తుంది. అది ఒక లిక్విడ్ ఫండ్ అన్నమాట. లిక్విడ్ ఫండ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి లో డ్యూరేషన్ కోసం అనేసి. మీకు ఒకవేళ లిక్విడ్ ఫండ్ కోసం కూడా వీడియోస్ కావాలి అంటే కమెంట్ లో లిక్విడ్ అని రాయండి, నేను నెక్స్ట్ వీడియో మీకు ఆ టాపిక్ మీద చేసిస్తాను. బట్ ఈ ఎస్టిపి అన్నది బెస్ట్ టూల్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఈ ఎస్డబ్ల్యూపికి ఎస్టిపికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేసి. సో ఎస్డబ్ల్యూపి లోని మనం ఏం చేస్తామంటే ఆ అమౌంట్ ని ఏదైతే మనం లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, ఆ అమౌంట్ నుంచి వచ్చే విత్డ్రాల్స్ ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అది మనం తీసుకొని మనం డే టు డే నీడ్స్ కోసం అనేసి స్పెండ్ చేసుకుంటాం. కానీ ఎస్టిపి లోని మనం ఒక ఫండ్ నుంచి రెండో ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. చాలా మంది ముందు ఏదైతే అమౌంట్ ఉన్నదో అది ఇన్వెస్ట్ చేసి దాంట్లోంచి ఎస్డబ్ల్యూపి చేసి మళ్ళీ దాన్ని వాళ్ళు ఎస్ఐపికి కింద కన్వర్ట్ చేస్తారనమాట. అది కూడా ఒక ఆప్షన్ ఉన్నది. కానీ ఈ ఎస్టిపి అన్నది ఒకవేళ లంసమ్ అమౌంట్ ఉన్నదనుకోండి, ఆ లంసమ్ అమౌంట్ ని మనం చిన్న చిన్న ఇంటర్వెల్స్ లోని ఎస్టిపి చేసుకుంటే మనకి లాభాలు మంచిగా వస్తాయి. సో మీకు వీడియో నచ్చినటువంటి అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోస్ ని
subscribe. Thank you so much.